హలో నమస్తే అస్సలం అలైకుమ్. నేను మీ రజియా. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేస్తున్నాను. చాలా గ్యాప్ వచ్చేసిందండి. హ్యాండ్కి ఇంజురీ అవ్వడం వల్ల లాంగ్ వీడియోస్ జోలికి వెళ్ళలేదు. సరేలే ఈరోజు సమ్మర్ రొటీన్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యి సమ్మర్ రొటీన్ చేస్తున్నాను. అందరు ఎలా ఉన్నారు? అల్హమ్దులిల్లా నేనైతే బాగానే ఉన్నాను. ఇండియాలో పిల్లలందరికీ ఆల్మోస్ట్ హాలిడేస్ వచ్చేసినాయి. ఇంకా గల్ఫ్ కంట్రీలో పిల్లలకి హాలిడేస్ రాలేదు. నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతాయి హాలిడేస్. ఏముందండి, ఇంకా రొటీన్ లైఫే. ఇంకా లెగడం, పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించడం. అది నైటే హౌస్ మొత్తాన్ని క్లీన్ చేసి ఉంచుకుంటానండి. పొద్దున్నే లేచేసరికి ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి ఆ నీట్నెస్ చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ వర్క్ కూడా ఈజీగా ఉంటుంది. అందుకోసం ఎంత నైట్ అయినా కూడా నైటే చేసేసుకుంటాను వర్క్. చిన్నపిల్లలు ఉన్న ఇల్లు సంగతి తెలుసు కదండి. ఎంత నీట్గా ఉంచినా కూడా కొంచెం సేపటికల్లా వాళ్ళు ఇటు వస్తువులు అటు వస్తువులు ఇటు వేసేస్తారు. ఇంకా అంతే. వాళ్ళకి తెలివి వచ్చేంత వరకు, వాళ్ళకు కూడా తెలిసే వరకు అలానే చేస్తారు. ఇంకా మనం ఎంత అరుచుకున్నా కూడా యూజ్ ఏముండదు. వాళ్ళంతటా వాళ్ళకే రావాలి. ఇంకా అందుకోసం అలానే వదిలేస్తాం నేను మా హస్బెండ్. చూడండి, టైం 8:30 అయింది. అయినా కూడా టెంపరేచర్ చూడండి, బగబగ మండుతుంది బయట. ఎండ చూడండి ఎంతగా మెరుస్తుందో. మా పార్క్లో గ్రాస్ కలర్ షేడ్ అయిపోయింది. టెంపరేచర్ వల్ల షేడ్ అవుతుంది. ఇప్పుడే నెమ్మదిగా నైటే నేను దోశలకి రుబ్బుకుని ఫెర్మెంటేషన్కి పెట్టాను. గోంద కట్టీర్ని కూడా నానబెట్టుకున్నాను. సమ్మర్లో గోంద కట్టీర్ని ఏ విధంగా అయినా తీసుకుంటానండి. ఎందుకంటే మా బాడీస్ వేడి బాడీస్, అందుకోసం ఒంటికి చలవనిస్తాయి అని చెప్పి అలా ఏదో ఒక విధంగా యూస్ చేసుకోవాలి అని చెప్పి అలా జ్యూస్లో కానీ ఏదో ఒక విధంగా యూస్ చేసి తీసుకుంటాను నేను మా హస్బెండ్ ఇద్దరు. కొంచెం హాట్ వాటర్ తాగడం అలవాటు అయిపోయింది కదా. సమ్మర్ అయినా వింటర్ అయినా ఎప్పుడైనా కూడా ఇంకా కొద్దిగా హాట్ వాటర్ తీసుకుందాంలే అని చెప్పి హాట్ వాటర్ వేడి చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ పిల్లలకి పాలు వేడి చేసి హస్బెండ్కి టీ పెట్టాలి అని చెప్పి. ఈ సమ్మర్లో ఒక ప్లానింగ్ అనేది ఉండాలండి. కిచెన్లోకి వస్తే ప్లానింగ్ లేనిదే కొంచెం కష్టంగానే ఉంటుంది. టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కదండి. అందువల్ల ఇక్కడ 24/7 ఎప్పుడు ఏసీ కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది. అందుకోసం ముందు నైటే ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటాను. ప్లానింగ్ మొత్తం ఏం చేయాలి, లంచ్, డిన్నర్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పి ఈజీగా వర్క్ అయిపోద్ది. అదే ఆలోచించుకోవాలి అంటే చాలా టైం పట్టేస్తుంది. ఇక్కడ చట్నీ చేద్దామని చెప్పి ప్రిపేర్ చేసుకుంటున్నాను. దోశల్లోకి ఏ చట్నీ అయితే బాగుంటుంది చెప్పండి? మా ఇంట్లో ఏ చట్నీ అయినా కూడా నడుస్తుంది. ఇప్పుడు మే నెల కదా, ఆల్మోస్ట్ అందరూ ఆవకాయ పచ్చడి పట్టేసుకుని ఉంటారు. నాకైతే మా ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చింది. వాళ్ళు ఇండియా వెళ్ళొచ్చారు. కొద్దిగా ఆవకాయ పచ్చడి, వడియాలు, ఆ మట్టి గాజులు తీసుకొచ్చి ఇచ్చింది. సరేలే, అంత ప్రేమగా తీసుకొచ్చి ఇచ్చింది. మట్టి గాజులు వేసుకుని కూడా చాలా రోజులు అయిపోయింది, చాలా నెలలు అయిపోయింది అని చెప్పి మట్టి గాజులు వేసుకున్నాను. అవి సౌండ్ వస్తూ ఉంటాయి. ఇక్కడ సైలెంట్గా ఉంటుంది కదా, హౌస్లో ఎవరు ఉండరు కదా, మేమే కదా ఉండేది. సో ప్రతి చోట పట్టీలు కానీ గాజులు కానీ సౌండ్ వస్తూ ఉంటాయి. అదే ఇండియాలో అయితే నలుగురు మనుషులు ఉంటారు కదా, అయినా అక్కడ బయట సౌండ్స్ వస్తాయి. కార్ల సౌండ్లు, బస్సుల సౌండ్, అలా హార్న్ సౌండ్స్ అని. ఇక్కడ అలాంటి సౌండ్స్ ఏమి ఉండవు కదా, మొత్తం సైలెంట్గా ఉంటుంది ఎన్విరాన్మెంట్. ఆ ఎన్విరాన్మెంట్లో మనం నడుస్తున్నా, మన చేతులు కదులుతున్నా ఈ గాజుల వల్ల వీటి వల్ల సౌండ్ వస్తూ ఉంటుంది. బాగుంటుంది. అయినా మట్టి గాజులు వేసుకోవడం చాలా మంచిది. ఈ రోజుల్లో మనకి ఫ్యాషన్ ఎక్కువైపోయి ఆ మట్టి గాజుల్ని మర్చిపోయాము. వాటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట మట్టి గాజుల వల్ల. నేను షార్ట్ వీడియోలో చేసి పెడతాను ఈ మట్టి గాజుల వల్ల యూజెస్. లాంగ్ వీడియోస్ చేయట్లేదు కదా, నేను షార్ట్ వీడియోసే చేస్తున్నాను. ఆ షార్ట్ వీడియోస్ చూసి లైక్ చేయండి, కొంచెం నన్ను సపోర్ట్ చేయండి, నా ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళండి. టీ రెడీ అయిపోయింది, హస్బెండ్కి చేసి ఇవ్వాలి టీ. ఇలా దోశలు అలా వేస్తే మా పిల్లలకి ఈ టీలోనే కొద్దిగా మిల్క్ వేసి కలిపిచ్చేస్తే
అదే నంచుకుని తింటారు. చిన్నప్పుడు మేము అలానే తినేవాళ్ళం. మా నానమ్మ మమ్మీ అలానే చేసి ఇచ్చేవాళ్ళు. అట్లని టీలో నంచుకుని తినేవాళ్ళం. ఇంకా మా పిల్లలకు కూడా అదే అలవాటు. చట్నీ లేకుండా ఇలా నంచుకుని తినడం ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. ఆల్మోస్ట్ నేను అలానే తిన్నానని చెప్పి అనుకుంటాను. చట్నీ ఉన్నా కూడా ఇలా టీలో నంచుకుంటాను, ఒక దోశ అయినా కూడా. ఇంకా దోశ పిండిలో నేను సాల్ట్ అనేది మార్నింగే కలుపుకుంటానండి, నైటే కలుపుకుంచుకోను. ఇలా మార్నింగ్ కలపడం వల్ల ఇంకో టేస్ట్ వస్తుంది. ఈ టేస్ట్ బాగుంటుంది. మన చిన్నప్పుడు ఇంటి దగ్గర అలా దోశలు అమ్మేవాళ్ళు కదా, సేమ్ ఆ దోశల టేస్టే వస్తుంది ఈ దోశల్లో. ఏం లేదు, మన చిన్నప్పుడైతే అట్లు అనేవాళ్ళం. ఇప్పుడు అందరు దోశ 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 అనడం ఫ్యాషన్ అయిపోయింది. ఇంకా అందరు దోశలే అంటున్నారు. అట్లకి దోశలకి డిఫరెన్స్ ఏంటి చెప్పండి మీకు తెలిస్తే. సాంబార్ చట్నీకి రెడీ చేసుకున్న చట్నీలో ఏం లేదండి, పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా వేరుశనగ గుడ్లు వేసి అవి వేయించుకున్న తర్వాత అందులో సాల్ట్ కొద్దిగానే చింతపండు వేసుకోవాలి, అప్పుడు ఏమా టేస్ట్ ఉంటుంది. ఇక్కడ నేను దోశలకి టిఫిన్కి రెడీ చేసే లోపల మార్నింగే బట్టలు ఉతకడానికి వేసేస్తున్నామండి. లేకపోతే వాటర్ అనేవి చాలా వేడిగా వచ్చేస్తున్నాయి. అందుకోసం హస్బెండ్ ఇక్కడ ఏసీవి కూడా క్లీన్ చేసేసి మ్యాట్స్ బట్టలు కూడా ఆరేశారు. నేను ఆ వర్క్ చేసే లోపల ఈయన ఈ వర్క్ చేశారు. ఇద్దరం సపరేట్గా ఉండి అది కూడా వేరే చోట ఉంటున్నామంటే ఇలా హెల్ప్ ఉండాలండి. హెల్ప్ లేకపోతే పిల్లలతో చేసుకోవడం చాలా కష్టం. అందరూ అనుకోవచ్చు, అబ్బో వీళ్ళ హస్బెండే చేసేవాళ్ళు ఉన్నారా, ఇది కూడా చూపించుకోవాలా అని చెప్పి అనుకునే వాళ్ళు ఉంటారు. అలా కాదు, ఆయన చేసేవి ఎగ్జాక్ట్గా నేను చెప్పుకుంటున్నాను అంతే. ఇద్దరు పిల్లలు ఉండి ఇలా ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటేనేనండి, లేకపోతే చాలా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఇటు ఆ పిల్లల్ని చూసుకుంటూ వర్క్ మొత్తం మనమే చేసుకోవాలంటే. ఎంతైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఉండడం వేరు. ఇటు అత్తయ్య వాళ్ళు కానీ వాళ్ళు ఉంటే వాళ్ళే చూసుకుంటారు, అంతేం రిస్క్ అనిపించదు. అలాంటప్పుడు ఇద్దరు సెపరేట్గా ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ హెల్ప్ ఉండాలి. చూడండి, వీళ్ళు రాకముందే ఎంత నీట్గా ఉందో, ఆఖరికి మిక్సర్ గ్రైండర్ హెడ్ కూడా తీసి పడేశారు. ఇంకా అలా ఉంటుంది మా వాళ్ళ పనులు. అందరికీ తెలిసిందే లేనండి చిన్నపిల్లలు ఉన్న ఇల్లు ఎలా ఉంటుందో. అయినా కూడా చిన్నప్పటి నుంచి చూసి చూసి వాళ్ళు కూడా అంత ఏమీ చేయరు, కొంచెం నీట్గానే ఉంచుతారు. వాళ్ళు ఏంటంటే వస్తువులు తీసి ఇటు అటు చేసేస్తారు అంతే. దోశల్ని వేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఆనియన్ని రబ్ చేసుకుంటే దోశలు అనేవి చాలా మంచి స్మెల్తో ఉంటాయి. దోశలు ఇలా ఈ రేషియోతో పిండి కలుపుకుంటే దోశలు విరగడం అలాంటివి ఏమి ఉండవండి. ఎప్పుడు నేను 1:3 రేషియోలో వేసుకుంటాను దోశలు. అందులోకి కొద్దిగా పోహా, అదే అటుకులు ఉంటాయి కదా, అటుకుల్ని వేసి గ్రైండ్ చేసుకుంటాను. దూదుల్లాగా వస్తాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. మనకి ఎలా కావాలంటే అలా వస్తాయి. క్రిస్పీగా వేసుకోవాలంటే క్రిస్పీగా, మెత్తగా రావాలంటే మెత్తగా వస్తాయి. కలర్ కూడా మంచిగా వస్తుంది అటుకులు వేయడం వల్ల. మీరు కూడా ఈసారి తప్పకుండా అలా ట్రై చేసుకోండి. ఈ సమ్మర్లో ఎంత ఆయిల్ తక్కువగా అవాయిడ్ చేస్తే అంత మంచిదండి. ఎందుకంటే బయటకు వెళ్ళాల్సిన వర్క్ అది ఉన్నప్పుడు మనకి దాహం ఎక్కువగా వేస్తుంది. సో ఆయిల్ ఉన్న ఫుడ్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయడం బెటర్. పూరీలు, గారెలు అలాంటివి ఎప్పుడైనా ఒకసారి అంటే పర్లేదు. ఆనియన్ దోశ వేయడానికి ఆనియన్ని రెడీ చేసుకుంటున్నాను. ఆనియన్ని కట్ చేసుకుందామని చెప్పి. ఏదేమైనా ఆడవాళ్ళకి కొన్ని ఐటమ్స్, గాడ్జెట్స్ ఇంట్లో ఉంటే పని అనేది చాలా ఈజీగా అయిపోతుందండి. అదే ఆనియన్స్ని కట్ చేసుకోవాలంటే ఇంకా కళ్ళల్లో నుంచి నీళ్ళు అలా వస్తాయి. అలా కాకుండా ఈజీగా చేసుకుంటే మనకు వర్క్ కూడా ఈజీగా అయిపోతుంది. 1 మినిట్లో ఆనియన్స్ అనేవి క్రష్ అయిపోతాయి. ఇలాంటి ఐటమ్స్ ఒకసారి కొనుక్కొని ఉంచుకుంటే కనుక మనకి ఈజీగా వర్క్ అయిపోతుంది. ఈ ఆనియన్స్లో నేను ఉల్లిపాయలు ప్లస్ పచ్చిమిరపకాయలు 2 ఒకేసారి వేసేసాను.
ఆ 2 ఒకేసారి కట్ అయిపోయినాయి చిన్న చిన్న పీసెస్‌గా. ఆనియన్ ఇలా దోసలోకి ఆనియన్స్‌ని ఎంత చిన్నగా క్రష్ చేసుకుంటే అంత త్వరగా మగ్గిపోతాయి. అదే కొంచెం లావుగా కట్ చేసుకుంటే కొంచెం టైం పడుతుంది కదా మగ్గడానికి. వర్క్ కూడా ఈజీగా అవుతుంది. ఇలా వర్క్ ఈజీవే చూసుకుంటాను నేను మ్యాక్సిమం. ఒక 2 మినిట్స్ దాని మీద కవర్ చేసుకుంటే లిడ్ కవర్ చేసుకుంటే త్వరగా అయిపోతుంది. పచ్చి వాసన అది మొత్తం పోతుంది. ఇందులో క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో హెల్తీ ఫుడ్ అయితే ఎవరికి నచ్చదు. ఇలా ఇలాంటి ఫుడ్డే. క్యారెట్ వేస్తే క్యారెట్ని తీసి పడేస్తారు. ఇంకా అలా ఉంటుంది. ఈ ప్యాన్ మీద లిడ్ ఎక్కడ పడేశారో అందుకోసం నేను ఈ ప్లేట్ని కవర్ చేయాల్సి వస్తుంది. ఆ ప్లేట్ కవర్ తీసేటప్పుడు అది తీయడం కష్టం అవుతుంది. ఎలాగో దోశలు చేసుకుంటున్నాం. చేసుకునేదేదో ఇలా వెరైటీగా తినే 2 దోశల్లో ఒకటి నార్మల్, ఒకటి ఆనియన్‌ది వేసుకుంటే సరిపోతుంది కదా! మనసు కూడా హాయిగా అనిపిస్తుంది కదా! అందుకోసం ఆనియన్ దోశని తిని చాలా రోజులైందని చెప్పి ఇలా వేసుకున్నాము. ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో చేసుకునేదే. ఏంటంటే నేను వీడియో తీయడం వల్ల కొంచెం వెరైటీగా అనిపిస్తుంది అంతే. బయట ఎండ చూడండి మెరిసిపోతుంది. నమాజ్కి వెళ్ళడానికి నడిచి వెళ్ళే వాళ్ళు గొడుగులు వేసుకుని వెళ్తున్నారు. చాలా టెంపరేచర్ 12:15 అలా అవుతుంది టైము. నడిచి వెళ్ళాలంటే కొంచెం కష్టమే ఈ సమ్మర్లో. అలాగే బయట వర్క్ చేసుకునే వాళ్ళకు కూడా చాలా కష్టం. పాపం ఎలా చేసుకుంటారో ఏమో. ఇంకా వాళ్ళకి శక్తి అంతా దేవుడే ఇవ్వాలి ఇంకా వాళ్ళకి. ఇది మా కింద పార్కింగ్ ఏరియా. ఫ్రంట్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు, బ్యాక్ సైడ్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఎవ్వరు కనిపించరండి, ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఉంటారు. ఇంకా ఇలా మాకు పార్క్ ఉండడం వల్ల బయట ఎవరో ఒకళ్ళు కనిపిస్తూనే ఉంటారు. ఆ పార్క్కి వస్తూనే ఉంటారు ఎవరో ఒకళ్ళు. బ్యాచిలర్స్ ఉంటారు కదా, వాళ్ళకి హాలిడే దొరికినప్పుడల్లా వాళ్ళు పార్క్లోనే ఉంటారు. సాయంత్రం అయితే నిండిపోతుంది పార్క్. చూపిస్తాను కదా మీకు ఎప్పటికప్పుడు మా పార్క్ వ్యూ మొత్తం. మాకు కింద షాప్స్ ఉంటాయి అన్నీ. ఇప్పుడు ఐస్ క్రీమ్ షాప్ కూడా ఓపెన్ చేశారు కొత్తగా. ఇంతకుముందు ఉండేదే ఐస్ క్రీమ్ షాప్, తర్వాత వింటర్లో ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు. ఐస్ క్రీమ్ షాప్, కాఫీ షాప్, టీ షాప్ ఉంటుంది. దొండకాయ కొబ్బరి కారం చేస్తున్నాను ఫ్రై. ఇది ముందు తీసుకున్న క్లిప్ అండి, ఇది వీడియో ఇందులో యాడ్ చేస్తున్నాను నేను. ఈ దొండకాయ ఫ్రై కూడా చాలా బాగుంటుంది. నార్మల్గా దొండకాయ ఫ్రైని ఇందులో ఏంటంటే ఒక మసాలా గ్రైండ్ చేసి వేస్తారు. పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు, అందులో వెల్లుల్లి, అవి మొత్తం క్రష్ చేసి వేయాలి. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలాగో దొండకాయ చేసుకుంటున్నాం కదా ఫ్రై, ఇలా వెరైటీగా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి మా మమ్మీ కూడా ఇలానే వెరైటీ కర్రీస్ చేస్తారండి. మా ఇంట్లో ఆడపిల్లలందరికీ మా అమ్మల వెనకే ఉండి మా మమ్మీ మా నాన్నమ్మ వెనకుండే పని మొత్తం నేర్చుకున్నాం మేము చూస్తూనే. అప్పుడు చేసింది ఏం లేదు, జస్ట్ అబ్జర్వ్ చేసేవాళ్ళం. తర్వాత పెళ్ళైన తర్వాత ఇటు వచ్చి వాళ్ళని ఫోన్ చేసి అడిగి అలా వంటలు స్టార్ట్ చేసాము. వాళ్ళు టేస్టీగా చేయడం వల్ల ఇంకా మాకు కూడా టేస్టీగా వస్తున్నాయి వంటలు. వాళ్ళ ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలి, ఎంత క్వాంటిటీ వేయాలి అని చెప్పి అడిగి అలా తెలుసుకోవడం వల్ల ఆ రెసిపీస్ యొక్క క్వాంటిటీ మొత్తం తెలిసి ఇలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి రెసిపీస్. లేకపోతే ఎక్కడ కుదిరేదండి. ఎడ్యుకేషన్ అంటే బాగానే చదువుకున్నాం కదా, మేము ఎంఎస్సి చేసాం, ముగ్గురం సిస్టర్స్. ఇంకా అలా మేము పనులు చేయడానికి కూడా టైం ఉండేది కాదు. నార్మల్ టైం దొరికినప్పుడు చేసేవాళ్ళం, హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళం మా మమ్మీకి. ఇంకా అలానే
ఇంకా వెనక ఉండి మా మమ్మీ మా నాన్నమ్మ వెనక ఉండి రొయ్యలు వలచడం, చేపలు కడుక్కోవడం దగ్గర నుంచి అన్ని పనులు ఇంకా అలానే నేర్చుకున్నాము. వడియాలు పట్టుకోవడం ఇవి మొత్తం. సమ్మర్ వస్తే చాలు ఇవే పని కదా. ఆవకాయ పచ్చడి పట్టడం, ఆవకాయ ముక్కలు కొట్టించుకుని వస్తే వాటిలో పొర తీయడం, ముక్కల్ని చేయడం, ముక్కల్ని క్లాత్తో రబ్ చేయడం, ఇలాంటివన్నీ. ఇక్కడ నమాజ్ అయిపోయింది, అందరూ వచ్చేస్తున్నారు. చూడండి టెంపరేచర్ ఎలా ఉందో. పాపం ఏంటంటే ఇక్కడ హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది. కొంచెం బయటకు వెళ్ళినా కూడా ఎంత గాలి ఉన్నా కూడా కొంచెం ఉక్కపోతగా ఉంటుంది. అంతేలేండి, సమ్మర్ అంటే ఇటు సైడ్ టెంపరేచర్ ఎక్కువే కదా. ఇక్కడ నా ఫ్రై రెడీ అవుతుంది. కొంచెం మగ్గిన తర్వాత నేను అందులో సాల్ట్ వేసుకుంటున్నాను. నేను ఎడిటింగ్ చేసేటప్పుడు మా చిన్న పాప పడుకుంటుంది. సో ఇంకా నేను స్లోగా మాట్లాడుతున్నాను. నా వాయిస్ ఏమైనా స్లోగా వస్తుంది అనుకుంటా. ఒక 15 మినిట్స్లో అయిపోతుందండి ఈ ఫ్రై అనేది. చాలా ఈజీ రెసిపీనే, టేస్టీ రెసిపీ కూడా. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకున్న మసాలా ఇందులో వేస్తున్నాను. ఈ మసాలా వేసినప్పుడే కొంచెం వేగిన తర్వాత సూపర్ స్మెల్ వస్తుందండి. దొండకాయ అనేది నా ఫేవరెట్. దొండకాయలో పచ్చి రొయ్యలు వేసి చేస్తారు మా మమ్మీ. ఆ టేస్ట్ అంటే నాకు చాలా ఇష్టము. దొండకాయ పచ్చి రొయ్యలు. మా మమ్మీ అన్ని వెరైటీ కర్రీస్ చేసేవాళ్ళు. అన్నీ మ్యాక్సిమం వెరైటీగా చేయడానికే మా మమ్మీ చేతి వంట అంటే చాలామందికి ఇష్టం. మెయిన్ మా అందరికి ఇష్టం మా మమ్మీ చేతి వంట. చేతిలో ఏముంటుందో కానీ చాలా టేస్టీ ఫుడ్. ఇంకా అదే మాకు కూడా వచ్చింది. మేము ఇలా చేస్తున్నామని చెప్పి గొప్పగా చెప్పుకోవట్లేదు, ఫ్యాక్ట్ చెప్తున్నాను అంతే. ఇంకా లాస్ట్లో ఇలా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని ఇంకా కలుపుకొని దించుకోవడమే. ఇంకా అంతే అండి, టేస్టీ అయిన దొండకాయ కొబ్బరి కారం రెడీ అయిపోయింది. ఇంకా ఎండలో వెళ్ళి వచ్చారు కదా, ఆ గోంద కట్టిని ఇలా పుచ్చకాయలో వేసి గ్రైండ్ చేసి జ్యూస్గా చేశాను. నేను తాగిన గ్లాస్లోనే ఇంకా గ్లాస్ ఎందుకు వేస్ట్ అని చెప్పి ఈ గ్లాస్లో వేస్తున్నాను. ఇంకా ఈ వ్లాగ్ని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఓకే అండి, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.